మూన్ లైటింగ్ చేయడం నేరమా? అంటే ఒక పర్సన్ 2 జాబులు చేయకూడదా? 2 జాబులు చేస్తే జైలు శిక్ష ఏస్తారా? హెచ్1ఓళ్ళు 2 జాబులు చేయొచ్చా? మెహుల్ గోస్వామికి అసలు ఎందుకు శిక్ష పడింది? యాక్చువల్‌గా పడలేదు. అన్ని చోట్ల శిక్ష పడింది అని రాస్తున్నారు గానీ, ఇంకా అది కేసు హియరింగ్‌లో ఉంది. హెచ్1బి వాళ్ళు 2 జాబులు చేయొచ్చా? చేయకూడదా? చేస్తే లీగలా? ఇల్లీగలా? ఎలా చేస్తే లీగలు? ఎలా చేస్తే ఇల్లీగలు? ఇవి మెహుల్ గోస్వామి అనేటువంటి పర్సన్ యాక్చువల్‌గా హెచ్1 మీద ఉన్నాడా? సిటిజనా? గ్రీన్ కార్డ్ అనేది మాత్రం ఎక్కడ మీడియాలో ఇంకా రాలేదు గానీ, చెప్పడం ఏంటంటే అతనికి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అని చెప్పి చెప్తున్నారు. సో, యాక్చువల్ కేసు ఏంటంటే అతనికి ఇంకా జైలు శిక్ష పడలేదు. అతను బెయిల్ మీద పర్సనల్ బెయిల్ మీద ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, అతను ఒక స్టేట్ డిపార్ట్మెంట్‌కి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్‌కి పనిచేస్తున్నాడు. అది చేస్తూ సైడ్ ఒక ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడనమాట. సో, ఇప్పుడు ఇక్కడ 8 గంటలు జీతం తీసుకున్నాడు. అక్కడ 8 గంటలు జీతం తీసుకుంటున్నాడు. సో, ఫెలోనీ కేసు కింద అతని మీద అరెస్ట్ చేసి చార్జెస్ ఫైల్ చేశారు. అంటే అతను టాక్స్ పేయర్స్ మనీని మిస్‌యూజ్ చేస్తున్నాడు. 8 గంటలు ఏదైతే తను స్టేట్ గవర్నమెంట్‌కి స్పెండ్ చేయాల్సిన టైం ఉందో, అక్కడ స్పెండ్ చేయకుండా అక్కడ జీతం తీసుకుంటూ వేరే చోట 8 గంటలు స్పెండ్ చేస్తున్నాడు అనేది కేసు అన్నమాట.